అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. యెహోవా స్వరూపాన్ని మీరు చూడలేదు అని బైబిల్ ఎంఫసైజ్ చేస్తుందండి. ఇక్కడ మీరు స్వరం మాత్రమే విన్నారు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. ఇది ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 12వ వచనంలో ఉందండి. మళ్ళీ చదువుతున్నాను. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి అని 12వ వచనంలో చెప్తూ, ఇదే అధ్యాయంలో 15వ వచనం చూడండి. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, మీరు నిజమైన దేవుణ్ణి చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతు ప్రతిమనయన్ను, ఆకాశమందు ఎగరు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనయన్ను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనయన్ను, భూమి క్రిందనున్న నీళ్ల ఎందలి ఏ చేప ప్రతిమనయన్ను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని, అంటే మనిషి రూపమైనా సరే, మనిషి రూపంలో ఉండే ప్రతిమనైనా గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీరు చేసుకొనకుండునట్లును, మీరు చెడిపోయి దేవుడి పేరు మీద దేవుడు ఇలా ఉంటాడు అని మనిషి ఫోటో కానీ, జంతువు ఫోటో కానీ, పక్షి ఫోటో కానీ, పాము ఫోటో కానీ, పురుగు ఫోటో కానీ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మీరు చెడిపోయిన వారు అని బైబిల్ చెప్తుందండి. మీరు ఎందుకు పెట్టకూడదు, ఎందుకు మీరు విగ్రహాన్ని తయారు చేసుకోకూడదు, ఎందుకు దేవుని ఫోటోని పెట్టుకోకూడదు అంటే మీరు చూడలేదు కదా అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. చాలా మంచి రీజన్ ఇస్తుంది బైబిల్. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనము. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. మీరు చూడలేదు కాబట్టి మీరు దేవుని ఫోటో పెట్టుకోకండి. మీరు యేసుక్రీస్తు ప్రభువుని కూడా చూడలేదు కాబట్టి యేసుక్రీస్తు ఫోటో పెట్టుకోకండి. లేదండి దేవుడు అలాగే చెప్తాడు, దేవుడి కంటే నేనే జ్ఞానిని, యేసుక్రీస్తు మనిషిగానే పుట్టాడు కదా, మనిషి రూపంలో ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అని అతి తెలివితేటలు ప్రదర్శిస్తే మీరు చెడిపోయిన వారు, మీరు మూర్ఖులు, మీరు అజ్ఞానులు అని బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఫోటోని పెట్టి లేదా యేసుక్రీస్తు విగ్రహాన్ని తయారు చేసి యేసుక్రీస్తు ఫోటోలు పాటల్లో, వీడియో సాంగ్స్లో పెట్టి ఇప్పటికీ క్రైస్తవ్యం యేసుక్రీస్తుని అవమానించింది. అంతటితో ఆగక ఇప్పుడు క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే తండ్రి అయిన దేవుణ్ణి కూడా వీడియో సాంగ్స్లో ఇదిగో తండ్రి అయిన దేవుడు ఇలా ఉంటాడని వాళ్ళు చూపిస్తున్నారండి. ఇంతకుముందు BOA వాళ్ళు రిలీజ్ చేసే వీడియో సాంగ్స్లో తండ్రి అయిన దేవుడి ఫోటో వాళ్ళు చూపించినట్టు నాకు తెలియదండి. మరి ఇంతకుముందు వాళ్ళు యేసుక్రీస్తు ఫోటోలు చూపించేవాళ్ళు ఎక్కువగా, అది కూడా తప్పే అని బైబిల్ చెప్తుంది. అలా చూపించి అవమానించారు వాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు రిలీజ్ చేస్తున్న పాటల్లో తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఇదిగో ఇలా ఉంటాడు అని మనిషి రూపంలో వాళ్ళు చూపిస్తున్నారండి. అంటే అతి తెలివితేటలు, ఆ పిచ్చి అనేది తారాస్థాయికి చేరిపోయింది అని అర్థం. ఎందుకంటే బైబిల్ చెప్తుందండి, నేను చెప్పట్లేదు. వాళ్ళని అభిమానించే వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ముందుగా మీరు దేవుడి వాక్యానికి, దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వమని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. బైబిల్లో చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. ద్వితీయోపదేశ ఖండం 4వ అధ్యాయం 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైన్ను, మనిషి ప్రతిమనైన్ను, పురుగు ప్రతిమనైన్ను, పక్షి ప్రతిమనైన్ను చేసుకోవద్దు అని బైబిల్ హెచ్చరిస్తుంటే, లేదు నేను నిజమైన దేవుణ్ణి చూడకపోయినా, తండ్రి అయిన దేవుణ్ణి చూడకపోయినా, నేను మా వీడియో సాంగ్స్ బాగా హిట్ అవ్వాలంటే, ఎక్కువ వ్యూవర్స్ రావాలి అని అంటే, మేము చూడండి వీడియో సాంగ్స్ ఎంత బాగా చేశామో అని చెప్పుకోవాలి అని అంటే, విజువల్గా కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూపించి మేమేంటో చూపిస్తాము అని దురాశతో తండ్రి అయిన దేవుడి ఫోటోని చూపించి BOA పాపం చేస్తుంది. వాళ్లే కాదండి, క్రైస్తవ్యంలో ఎంతమంది అయితే యేసుక్రీస్తు ఫోటో చూపిస్తున్నారో, అది పాటల్లో కానీ, చర్చెస్లో కానీ, ఇళ్లలో కానీ, లేదా తండ్రి అయిన దేవుడి ఫోటో చూపిస్తున్నారో వాళ్ళందరూ పాపం చేస్తున్నారు. ఒకసారి BOA వాళ్ళు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా చూపించారో స్క్రీన్ మీద నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి చివరి గడియ యూట్యూబ్ ఛానల్ అంటండి. మరి దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారో నాకు తెలియదు. అయితే BOAకి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. అక్కడ చూడండి 2026 2026 జాతీయ లేఖనాల బైబిల్ పరిశోధన సదస్సు అని ఉంది. దాని కింద చూడండి యేసుక్రీస్తు ఫోటోని మీరు గుర్తుపట్టుంటారు. ఆ పొడవాటి జుట్టు ఉన్న, నల్లటి పొడవాటి జుట్టు ఉన్న ఆయన యేసుక్రీస్తట. ఆయన పైన తెల్లటి పొడవాటి జుట్టు ఆయన తండ్రి అయిన దేవుడట. ఆయన పక్కన పావురం రూపంలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడట. అంటే వీళ్ళు యేసుక్రీస్తు ఫోటోని చూపించడంతో ఆగలేదు కదండి. యేసుక్రీస్తు ఫోటోని పాటల్లో చూపించడం ఆల్రెడీ తప్పే, అలా చూపించి అవమానించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు చూడండి తండ్రి అయిన దేవుని ఫోటోని కూడా వీళ్ళు చూపిస్తున్నారు. కానీ మనం ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయంలో
మీరు తండ్రి అయిన దేవుణ్ణి, యెహోవాని మీరు చూడలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు, కాబట్టి మీరు చెడిపోయి మనిషి రూపంలో ఆయన్ని తయారు చేయకండి, విగ్రహాన్ని తయారు చేయకండి, ప్రతిమా స్వరూపాన్ని, ఫోటోని తయారు చేయకండి అని హెచ్చరించినా కూడా బైబిల్లో ఉన్న ఇంత క్లియర్ కట్ ఆజ్ఞని పక్కన పెట్టేసి వాళ్ళ వీడియో సాంగ్స్ చాలా గొప్పగా ఉంటాయని చెప్పుకోవడానికి దేవుని ఆజ్ఞనే, అత్యంత ముఖ్యమైన దేవుని ఆజ్ఞనే వీళ్ళు అతిక్రమించి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారండి. వీళ్ళు BYA వాళ్ళు లేటెస్ట్గా రిలీజ్ చేస్తున్న సాంగ్స్లో ఎక్కువగా తండ్రి అయిన దేవుని చూపిస్తున్నారండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకటి నేను ఉదాహరణ చూపిస్తాను, వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేస్తున్న వీడియోస్లో కూడా. ఇప్పుడు నేను చివరి గడియ యూట్యూబ్ ఛానల్ చూపించాను కదా, అది కాకుండా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ వీడియో సాంగ్స్ని రిలీజ్ చేస్తుంటారు కదా, అందులో కూడా తండ్రి అయిన దేవుడిని చూపిస్తున్నారు. చాలా సాంగ్స్లో ఉంది. ఒక సాంగ్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తానండి. స్క్రీన్ మీద చూడండి, అదిగో చూడండి, అక్కడ స్క్రీన్ మీద ఉంది, చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చింది అని వాళ్ళు ఒక సాంగ్ చేశారండి. చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందని వాళ్ళు సాంగ్ చేశారు. ఆ సాంగ్లో అదిగోండి తండ్రి అయిన దేవుడు అలా ఉంటాడంట. చూడండి, చూసారా? ఆ పుస్తకము పెన్ను పట్టుకొని ఉన్నాడు ఆయన. అది మనిషి రూపం కాదా? తండ్రి అయిన దేవుడు అలా ఉంటాడా? ఆయన స్వరూపం అలా ఉంటుందా? దేవుని మహిమని, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనిషిని యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారు వీళ్ళు. అలా BYA కూడా మార్చి పాపం చేసింది. చూడండి, ఆ సాంగ్లో ఇంకొక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. అదిగోండి, అక్కడ యేసుక్రీస్తున్నాడంట పక్కన. అదిగోండి, పెన్ను పుస్తకం పట్టుకొని తెల్ల జుట్టుతో ఉండిన ఆయన తండ్రి అయిన దేవుడట. ఆ పక్కన బైబిల్ చదువుతున్నట్టు ఆడవాళ్ళు వేసుకునే వేషంలా ఉందండి అది. ఆ పొడవాటి జుట్టుతో అది యేసుక్రీస్తట. ఆ వెనకాలంతా దేవదూతలట. బైబిల్లో యేసుక్రీస్తు ఫోటో చూపించమని కానీ, తండ్రి అయిన దేవుడు ఫోటో చూపించమని కానీ ఎక్కడా లేదండి. అసలు మీరు ఫోటోలు చేసుకోవద్దని ఉంది. యేసుక్రీస్తు ప్రభుని చూడకుండానే, తండ్రి అయిన దేవుణ్ణి చూడకుండానే ఆయన మనసు ఏంటో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ప్రేమ ఏంటో దేవుని వాక్యం వలన, బైబిల్ చదవడం వలన, బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకోవడం వలన మనుషులకి అర్థమవుతుందండి. దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మనసుని తెలుసుకోవడానికి దేవుణ్ణి చూడాల్సిన అవసరం లేదు. చూడాల్సిన అవసరమే ఉంటే, దేవుణ్ణి ప్రేమించాలంటే, దేవుణ్ణి నమ్మాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుడి ఆజ్ఞలు ఫాలో అవ్వాలంటే, దేవుణ్ణి ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటే దేవుడు ఎప్పుడో మనుషులకు చూపించుకునేవాడండి. ఆ అవసరం లేదండి. 8వ వచనం, మీరు ఆయన్ను చూడకపోయినను, మీరు యేసుక్రీస్తుని చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు. దేవుణ్ణి మీరు చూడాల్సిన అవసరం లేదు, యేసుక్రీస్తుని మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకయే విశ్వసించుచు, అంటే దేవుణ్ణి చూడకుండానే ఆయన మీద విశ్వాసం కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీరు దేవుణ్ణి చూడకపోయినా, యేసుక్రీస్తుని చూడకపోయినా మీరు ఆయన ప్రేమిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యం వినడం వలన, దేవుని సువార్త తెలుసుకోవడం వలన. మీకు దేవుడు ఎలా ఉండాలో తెలియాలనుకుంటున్నారా? ఆయన ఎలాంటి వాడో తెలియాలనుకుంటున్నారా? ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? ఆయన మనసుని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన ప్రేమించాలనుకుంటున్నారా? ఆయన ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నారా? ఆయన ఆరాధించాలనుకుంటున్నారా? అయితే దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని యేసుక్రీస్తు ఫోటో చూపించాలి, యేసుక్రీస్తుని వీడియోల్లో చూపించాలి, తండ్రి అయిన దేవుని వీడియోల్లో చూపించాలి, ఆయన ఫోటోలు చూపించాలని తాపత్రయపడకండి. దేవుడు ఎక్కడా కూడా యేసుక్రీస్తు ఫోటో చూపించమని చెప్పలేదండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెప్పమని చెప్పాడు. ఆ పని చేయండి. కానీ దేవుడు చెప్పని దాన్ని, దేవుడి ఆజ్ఞను అతిక్రమించి యేసుక్రీస్తు ఫోటోలు కానీ, తండ్రి అయిన దేవుడి ఫోటోలు కానీ వీడియో సాంగ్స్లో పెట్టడం అనేది పాపం. ఇళ్లలో పెట్టుకోవడం అనేది పాపం. చర్చెస్లో యేసుక్రీస్తు ఫోటో పెట్టడం అనేది పాపం. దేవుడి దృష్టిలో ఇది చాలా పెద్ద పాపం అండి. దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. వాళ్ళని చాలా సీరియస్గా శిక్షిస్తారని బైబిల్లో కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వీడియో చూసిన మీరందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే అయితే, మీరు నిజంగా దేవుని వాక్యాన్ని విలువనిచ్చే వాళ్ళే అయితే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకోకండి, తండ్రి అయిన దేవుడి ఫోటోలు పెట్టుకోకండి. మీరు యేసుక్రీస్తుని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని అనుకుంటే, మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే దేవుడి వాక్యాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎన్నో విలువైన విషయాలను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీరు ఎలా ఉంటారో మేము చూడలేదు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉంటారో మేము చూడలేదు తండ్రి. మేము చూడలేదు కాబట్టి మేము ఏ ఫోటోను కానీ, ప్రతిమా స్వరూపాన్ని కానీ, విగ్రహాన్ని కానీ
తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోకుండా ఉండేందుకు మాకు సహాయం చేయండి. ఎందుకంటే దీని గురించి చాలామంది క్రైస్తవులు టెంప్ట్ అవుతున్నారు, యేసుక్రీస్తు ఫోటోలు పెట్టుకుంటున్నారు. దయచేసి ఈ వాక్యాన్ని వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు చూడండి తండ్రి. అదేవిధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవాలి అన్న విషయం మేము తెలుసుకొని బైబిల్ బాగా చదివి మీరు ఎలాంటి వారో, మీ మనసు ఎలాంటిదో, మీ ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకునేందుకు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.